హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము క్లోమిఫెన్ సిట్రేట్ అనే మెడికేషన్ గురించి తెలుసుకుందాం. అసలు క్లోమిఫెన్ సిట్రేట్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. క్లోమిఫెన్ సిట్రేట్ అనేది ఇట్స్ అన్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్ అనమాట. సో మామూలుగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి లేదా ఎగ్ రిలీజ్ అనేది జరగకుండా ఉన్న వాళ్ళకి మనం అడ్వైస్ చేసే మెడికేషన్ ఇది. ఓకే, క్లోమిఫెన్ సిట్రేట్ అనేది సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్, అంటే దానికి బోత్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. సో మెయిన్గా మన ఈ క్లోమిఫెన్ సిట్రేట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హైపోథలామస్లో ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేటివి బ్లాక్ అయ్యి FSH హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ FSH హార్మోన్ అనేది ఓవరీస్ పైన యాక్ట్ చేసి ఫాలికల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మామూలుగా వచ్చేసి ఈ క్లోమిఫెన్ సిట్రేట్ అనే డ్రగ్ మనం పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి 5th డే మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ చేసి 5 days ఇస్తాం. ఆ 5 days ఇచ్చిన తర్వాత ఫాలిక్యులర్ మానిటరింగ్కి మనం 10th డే కానీ 12th డే 14th డే అలా చూసుకొని ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసుకొని ఎగ్ డెవలప్మెంట్ వస్తుందా లేదా అనేది చూస్తాం అనమాట. సో ఇనిషియల్గా మనం ఈ క్లోమిఫెన్ సిట్రేట్ అనేది 50 mg నుంచి మ్యాక్సిమం 150 mg వరకు అడ్వైస్ చేయొచ్చు. అండ్ దీన్ని 6 cycles మించి కూడా వాడకూడదు అనమాట. అండ్ ఒక్కొక్కసారి ఎలాంటి సిచ్యువేషన్స్లో మన క్లోమిఫెన్ సిట్రేట్ ఇవ్వకూడదు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా ఉమెన్కి ఏమన్నా సిస్ట్లు ఏమన్నా ఉన్నాయి లేదా లివర్ డిసీజ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉన్నారు, అలాంటి సిచ్యువేషన్లో మనం క్లోమిఫెన్ సిట్రేట్ని అడ్వైస్ చేయమన్నమాట. అండ్ మెయిన్లీ PCOS పేషెంట్స్లో క్లోమిఫెన్ సిట్రేట్ ఏమవుతుందంటే మల్టీ ఫాలిక్యులర్ డెవలప్మెంట్ వచ్చి OHSS రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో మనము లెట్రజోల్ ప్రిఫర్ చేస్తాం అనమాట. అండ్ ఒకవేళ ఒబీస్గా ఉన్నారు, వాళ్ళకి అసలు ఓవ్యులేషనే జరగట్లేదు అన్నప్పుడు మన ఈ క్లోమిఫెన్ సిట్రేట్తో పాటు మెట్ఫార్మిన్ అనేది కూడా కలిపి సో ఇవ్వడం వల్ల వాళ్ళకి ఓవ్యులేషన్ ఛాన్స్ అనేది పెరుగుతుంది. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఓవ్యులేషన్ ఎంత శాతం జరుగుతుంది అనేది డౌట్ ఉంటుంది. ఓకే, సో ఓవ్యులేషన్ అనేది క్లోమిఫెన్ సిట్రేట్ వాడడం వల్ల దాదాపు 80% ఓవ్యులేషన్ రేట్ ఉంటుంది అనమాట. మనం సైడ్ ఎఫెక్ట్స్ దగ్గరకు వస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే క్లోమిఫెన్ సిట్రేట్ వాడడం వల్ల హాట్ ఫ్లషెస్ అనేటివి, హెడేక్, విజువల్ డిస్టర్బెన్స్, నాజియా, బ్రెస్ట్ టెండర్నెస్, మూడ్ స్వింగ్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా టెంపరీనే అనమాట. దీనివల్ల ఎక్కువ ఇబ్బంది అనేది ఏముండదు. ఓకే, ఫర్దర్గా మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.